వరంగల్ టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభలో నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉందనే సమాచారంతో అరెస్టులు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పోలీసులు కాంగ్రెస్, టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. హన్మకొండ, నయీంనగర్లోని డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో వరంగల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాలు సీఎం సభలో నిరసనలు వ్యక్తం చేస్తామని ప్రకటన వెలువరించడంతో ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు ప్రతిపక్ష నేతల్ని. ప్రస్తుతం కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ ఇంటి వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. వీరితో పాటు టీడీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు. అయితే కాంగ్రెస్ నాయకుడు నాయని రాజేందర్ ఇంటి వద్ద మాత్రం ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా నల్ల బ్యానర్లు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తాం, ప్రభుత్వం హామీల అమలులో నిర్లక్ష్యంగా వివరించింది, హామీల అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి తాము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం, నిరసన ప్రదర్శన చేస్తామంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గృహ నిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ అంశాలతో మీరు ఆందోళనకు కారణాలు ఏంది, ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? వరంగల్ జిల్లాకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి మేము కోరుతున్నాం, నిరసన తెలుపుతున్నాం. మరి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గతంలో ఇచ్చిన హామీలు ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాం 3 నెలల్లో అని చెప్పడం జరిగింది. రెండోది కాకతీయ ఉత్సవాలు 3 ఏళ్ళైనా ఇవాటి వరకు ఊసులేదు. గతంలో మా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు డయాస్ మీదకి ఎక్కి నిరసన తెలిపినటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు ఇవాళ దానికి ఏం జవాబు చెప్తారో చెప్పమని అడుగుతున్నాం, లేకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పమని అడుగుతాను. అంటే ఈరోజు మీరు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా ఉంది అసలు? ఎంత భయంకరమైన అంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే హిట్లర్ పాలనలో ఉన్నామా అనేది మయమర్పించే విధంగా ఇవాళ సభ ఉంటే దుకాణదారులు బంద్ చేయమని చెప్పి సంతకాలు తీసుకోవటం, ఒక సిఐ స్థాయి అధికారులు మీటింగులు ఫంక్షన్ హాల్లో పెట్టి మీరు ఈరోజు దుకాణాలు బంద్ చేయాలని చెప్పడం అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి పోతున్నాం అనేది అర్థం కాని పరిస్థితి. మరి మిర్చి రైతులకు గతంలో హరీష్ రావు గారు వీరందరూ వచ్చి కూడా చెప్పినారు. మరి ఇలా మార్కెట్ పోయి ఒక్కరు సందర్శించిండ్రా? ఇవన్నీ వదిలిపెట్టి బహిరంగ సభ పెట్టుకుంటారు, నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తుందంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాగా పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి కదలనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి పెద్ద ఎత్తున మోహరించారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.